మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్టుగా ఎమ్మెల్యే తెలియజేశారు. పేదలు, వృద్ధులు, అనాథలకు కూడా ఈ అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అన్నా క్యాంటీన్కు వచ్చే పేదల పట్ల నిర్వాహకులు గౌరవంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. మన ప్రాంతానికి వచ్చి ఎర్రగొండపాలెంలో ఆయన 3 ప్రమాణాలు చేశారు. ఒకటి, దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి కోరిక, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఇస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నటువంటి మహామనిషి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవదిగా, ఈ ప్రాంత జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు 1996లో వెలుగొండ ప్రాజెక్టు ప్రాంతంలో ఆ రోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా భూమి పూజ చేశాం మనం. ఈరోజు ఆయనకు మనందరూ కూడా అదృష్టం. తిరిగి ఆయన చేతుల ద్వారా త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు నుంచి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తాననే మాట నిలబెట్టుకొని పోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రారంభించడానికి మన జిల్లా మొదటి కలెక్టర్, మన మార్కాపురం జిల్లా మొదటి కలెక్టర్ మేడం గారు, సో విజయ సునీత మేడం గారికి, మరి అదేవిధంగా ప్రారంభించడానికి వచ్చిన మేడానికి ధన్యవాదాలు చెప్తూ, మరి అదేవిధంగా మా సోదరుడు నిరీక్షణ అన్న, నాకన్నా పెద్దవాడు, అయితే విధి బలి మా పూర్వీకులేమో ఎర్రగొండపాలెం, వెంకటరాయపల్లి, రాసుకుంటాం మేము. మా కేంద్రాల్లో వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. కనిగిరి ఇప్పుడేమో ఇన్ఛార్జ్ ఏమో కనిగిరి, అతను ఇక్కడ ఎర్రగొండపాలెంకి ఇన్ఛార్జ్, నేనేమో కనిగిరి ఇన్ఛార్జ్, ఆయనేమో ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్. అంటే ప్రాంతాల్లో సేవ చేయాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తుల్ని ఎక్కడి నుంచి వచ్చినా మనం చక్కగా ఆదరించే కనిగిరి ప్రజలు కానీ ఇక్కడ ఎర్రగొండపాలెం ప్రజలు కూడా నిన్న కొద్దిగా మనసు బాగా పెట్టుంటే, మన్న గెలుచుంటే ఈరోజు మాకు డేంజర్ అయ్యేది. ఎందుకంటే నిధులన్నీ ఇతను ఇక్కడ ఎక్కువ తెచ్చేవాడు. ఇప్పుడు అప్పుడప్పుడు గేటు తీస్తుంటేనే ముఖ్యమంత్రి గారిని నిద్రపోనేటల్లా. మేమేం తెచ్చుకుంటామో మాకన్నా ముందే ఉంటాడు. ఇప్పుడు హాస్టల్ మేము కొత్తగా తెచ్చుకోవాలి, మీకు హాస్టల్ ముందే వచ్చి. సూర్య గారు మేము ఇప్పుడు కట్టుకుంటున్నాం, మీకు ఆల్రెడీ పాలొట్లో దాదాపు కరెంటు దీపాలు వెలిగిస్తూ చక్కగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టడం మించిన సత్కార్యం అనేది మరొకటి లేదు. అలాంటి సందర్భంలో అన్నా క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇంతవరకు పట్టణ ప్రాంతాలకు, కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైనటువంటి అన్నా క్యాంటీన్లు నేడు మండల కేంద్రాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 62 ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో దాదాపుగా రాష్ట్రంలో 269 కేంద్రాలు ఏర్పాటైతే, ముఖ్య విషయం ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా దాదాపుగా 8,89,00,000 మంది ఇప్పటికే అన్నం తిన్నారు. అంటే అంతమంది ఈ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారంటే మరి అన్నా క్యాంటీన్ల యొక్క ప్రాముఖ్యత అనేది మనందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇంత మంచి ప్లేస్ లో, ఇంత ప్రామినెంట్ ప్లేస్ లో అందరూ తిరిగే జనాల మధ్యలో ఇలాంటి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవడం అనేది చాలా అభినందించిన విషయంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నిర్వాహకులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మరి శుచి, శుభ్రత అనేది పాటించాలి. అదేవిధంగా టైమింగ్ తో పాటు నాణ్యతను కూడా వారు పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎవరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. ఎంతో మంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500-600 మందికి మనం భోజనం పెట్టే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా